మునుగోడు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ ఫ్యామిలీ బెనిఫిట్స్ లింకేజెస్ అవగాహన కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ రమాదేవి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఫ్యామిలీ బెనిఫిట్స్ స్కీమ్స్, పోస్టాఫీస్ మరియు కార్మిక శాఖ అందజేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు నల్గొండ కార్మిక శాఖ అధికారి రాజు, పోస్ట్ ఆఫీసర్ రమేష్ మరియు ఆశ్రిత సంస్థ కోఆర్డినేటర్ ఎం శోభారాణి అబహా కార్డు, సుకన్య సమృద్ధి యోజన మరియు లేబర్ కార్డ్స్ మొదలగు వాటిపై గ్రామ ప్రజలకు మరియు భవనం నిర్మాణం రంగాలైన సెంట్రింగ్, తాపీ, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, వడ్రంగి పనిచేసే మేస్త్రీలు రోజువారీ కూలీలకు అవగాహన కల్పించడం జరిగింది. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆశ్రిత, సిబ్బంది ధనమ్మ, కవిత, చిన్నరాయుడు, గ్రామస్తులు పాల్గొన్నారు. విషయం ఏం మర్చిపోయారంటే అది మీకు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నమాట, చక్రవడ్డీ. అది మరి ఏమంటారు జైన్ అవుతారా అండి. లేబర్ కార్డ్ లేదంటే దానికి అర్హత ఏంది, దేనికనే అని చెప్పిండు సారు. మీరు అర్థం చేసుకోవాలి, తొందరపడదు. ఇక్కడ మీ గ్రామ సర్పంచ్ గారు ఉన్నారు, ఆమెకు కూడా మీరు మర్యాద ఇవ్వకుండా వెళ్ళిపోతున్నట్టు అనిపించింది నాకు. మీరు ఏం పని కావాలన్నా మేడం దగ్గరికి రావాల్సిందే. ఈరోజు మీకోసం ఆమె ఇక్కడ మాకు చెప్పింది. ఆమెకు హెల్త్ బాగలేదు నిన్నటి నుంచి, అయినా కూడా మా గ్రామ ప్రజల కోసం మాకు ఒక మంచి అవగాహన కల్పించడానికి వచ్చిరన్న ఉద్దేశంతో తను ఇక్కడ ముందుండి నడిపిస్తుంది ఈ కార్యక్రమం. మీరు ఆ మాత్రం రెస్పెక్ట్ 10 సంవత్సరాలకు ఆడపిల్లలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఈ స్కీమ్లో భాగంగా మనం 14 సంవత్సరాలు పే చేయాల్సి ఉంటుంది. సంవత్సరానికి 1,50,000 రూపాయల లోపు ఎంతైనా మనం కట్టుకోవచ్చు. 14 సంవత్సరాలు కట్టిన తర్వాత 7 సంవత్సరాలు ఆగితే 21 అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇదంతా కూడా చిన్న మొత్తాల పొదుపు, తక్కువ అమౌంట్తో మనం సేవింగ్ చేసుకోవడం వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత మనకు మంచి అమౌంట్ వచ్చి అదేనా పనికి ఉపయోగపడుతుంది. కాబట్టి పోస్ట్ ఆఫీస్లో ఉన్న అన్ని స్కీములు కూడా ఉపయోగించుకోండి. ఇంకా మీరు ఏమైనా కట్టాలనుకుంటే మన పోస్ట్ ఆఫీస్ దగ్గర మీకు వస్తుంది. ఇన్సూరెన్స్ కూడా దాంట్లో కవర్ అవుతుంది. మనం ఎట్లా చనిపోయినా కూడా నామినీకి ₹1,00,000 ఇన్సూరెన్స్, నెక్స్ట్ బోనస్ ఒక ₹50,000 వరకు బోనస్, ఇవన్నీ కూడా నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఇది 19 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు కట్టుకోవడానికి అర్హత ఉంది. ఒకవేళ ఈ వయసులో లేని వారికి కూడా ఆర్డీ అని ఉంటుంది, రికరింగ్ డిపాజిట్. ఇది మనకు ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంటుంది, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే గ్రామీణ తపాలా జీవిత బీమా. మనం ఇది ₹500 కాంచి నెలకు ఒక 10,000 దాకా కట్టుకోవచ్చు. వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా మునుగోడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉన్నాము. ఇక్కడ కార్మిక శాఖ నల్గొండ జిల్లా వారి ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు అవగాహన సదస్సు వారి రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంపై పూర్తి వివరాలు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నల్గొండ వారు మనతో ఉన్నారు. వారి మాటల్లో పూర్తి వివరాలు తెలుసుకుందాం. యాక్చువల్గా మనకి ఆశ్రిత ఎన్జిఓ గారి నుంచి అలాగే గ్రామ సర్పంచ్ గారు మాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా విలేజ్లో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులకు వచ్చేటువంటి స్కీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి పిలవడం జరిగింది. సో వారి ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. మన లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చేటువంటి స్కీమ్స్ ఏమేమి ఉన్నాయనేది వివరించడం జరిగింది. దాంట్లో మనం అసంఘటిత రంగ కార్మికుల్లో ఉండేటువంటి భవన నిర్మాణ కార్మిక భవన నిర్మాణ కార్మికుల కోసం సపరేట్గా మనకి ఒక బోర్డు అనేది ఉంది, తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు అనేది. సో దాంట్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రెన్యువల్ ఎలా చేసుకోవాలి, ఏమేమి స్కీమ్స్ ఉన్నాయనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకి 5 సంవత్సరాలకు గాను ₹110 ద్వారా మనం ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వైట్ రేషన్ కార్డు, అలాగే బ్యాంక్ అకౌంటు, ఈ శ్రమ్ కార్డు, తర్వాత వాళ్ళు ఫామ్ 27 ఫిలప్ చేసి మీ సేవలో దాన్ని రిజిస్టర్ అయిన తర్వాత మనకి వారిని నిజంగా కార్మికుల కాదా అనేది ఎంక్వైరీ చేసుకొని మనకి కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా మనకి వివిధ రకాల స్కీమ్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మ్యారేజ్కి 30,000, మెటర్నిటీకి 30,000, అలాగే న్యాచురల్ డెత్కి మనం 2 lakh ఇన్సూరెన్స్ అనేది ఉంది. అదే ప్రమాదశాత్తు మరణం జరిగితే 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ అనేది ఉంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే మీ ఇతర అసంఘటిత రంగ కార్మికులు అంటే ఈ శ్రమ్, ఈఎస్ఐ, ఈపీఎఫ్ లేని వాళ్ళు, తర్వాత
ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రానటువంటి వాళ్ళు ఈ శ్రమ్ కార్డ్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఇది సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదంటే మీ సేవలో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. దీంట్లో యాక్సిడెంటల్ డెత్లో మనకి 2 lakh ఇన్సూరెన్స్ వరకు ఉంది. కాబట్టి దీంట్లో అందరూ అసంఘటిత రంగ కార్మికులు అని అంటే కల్గిత కార్మికులు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, ఆటో డ్రైవర్స్ కావచ్చు, వీధి వ్యాపారస్తులు కావచ్చు, ఈవెన్ మళ్ళీ భవన నిర్మాణ కార్మికులు కూడా ఈ కార్డు తీసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అలాగే మనకి ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన అని చెప్పేసి ఒకటి పెన్షన్ స్కీమ్ ఒకటి ఉన్నది. దీంట్లో మనకి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు వాళ్ళు దీంట్లో అర్హులు. దీంట్లో ఏంటంటే ప్రతి నెల కూడా మనం మన ఏజ్ని బట్టి మనం అమౌంట్ అనేది చెల్లించడం జరుగుతుంది. ఇది మనం సిఎస్సి సెంటర్లో నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న తర్వాత ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇస్తారో ఆ బ్యాంక్ అకౌంట్లో మన ఏజ్ని బట్టి కొద్దిగా అమౌంట్ అనేది దాంట్లో జమ చేసుకోవడం జరుగుతుంది. మనం ఎంతైతే అమౌంట్ జమ చేస్తామో అలాగే గవర్నమెంట్ కూడా మనకి అమౌంట్ అనేది జమ చేస్తుంది. మనకి 60 సంవత్సరాలు నిండిన తర్వాత దీంట్లో మనకి 3000 పెన్షన్ రావడం జరుగుతుంది. ఒకవేళ ప్రమాదశాత్తు వాళ్ళు చనిపోతే కనుక నెక్స్ట్ వాళ్ళ నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందులో సగం అంటే 1500 రూపాయలు మనకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనం కొద్ది రోజులు కట్టిన తర్వాత నాకు ఇష్టం లేదు నేను వెళ్ళిపోతాను అంటే మన అమౌంట్ కూడా మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మన ఈ కార్యక్రమం అంటే ఈ సంక్షేమ పథకాల గురించి మనం ఇక్కడ ఉన్నటువంటి మునుగోడు గ్రామ ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.